హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను మేకాలు పార్ట్స్లోని బుత్త చేస్తున్నా అండ్ సమ్ కుక్. సో ఇందుకోసం ముందుగా మనం మీట్ని బాగా వాష్ చేసుకున్నాం. వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసి అందులో ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసేస్తాం. అలాగే ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం మటన్లోకి యాడ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను మునక్కాయ అండ్ ఒక దోసకాయ, 2 ఆలూస్, బ్రింజల్స్, టొమాటో, పచ్చిమిర్చి, బీన్స్ ఏదన్నా మనం తీసుకోవచ్చు ఇక్కడ. సో వాటన్నిటిని బాగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుందాం. కొంచెం ఎక్కువగానే పడుతుంది, 5-6 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసి ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి, చెక్క, లవంగ, గసగసాల పేస్ట్ని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆల్ వెజిటబుల్స్ని యాడ్ చేసి అలాగే దాని రుచికి తగ్గట్టు 2-3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి అలాగే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా దగ్గర పడే వరకు, నూనె బాగా పైన తేనే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. టేస్టీ మటన్ మిక్స్డ్ వెజ్ కర్రీ ఈజ్ రెడీ టు ఈట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్.
మిక్స్ వెజ్ విత్ మటన్ బాగా ఉడుకుతుంటేనే అప్పు కాలి వాసన గుమాయిస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో దోసకాయ వేసా, మునక్కాడ వేసా, బంగాళదుంప వేసా, వంకాయ వేసా. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అలాగే మటన్ బుడత కిడ్నీలు అంటారు కదా, అది కాలిపోతుంది. వావ్, ఒక కూరగాయ వేస్తేనే మనకి ఎంతో టేస్ట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు అన్నీ ఉన్నాయి. మాషాల్లా. కొవ్వు కూడా. మోకాళ్ళలో నొప్పులు ఉన్న కాళ్ళలో ఇట్లా వీక్లీ వన్స్ అన్న మటన్ తిని 1 కిలో తెచ్చుకున్నా ఇలా కూరగాయలు వేసుకుని తినచ్చు. వావ్, సూపర్ అండి. మునక్కాయ గురించి చెప్పేది ఏమిటి, బి కాంప్లెక్స్ కదా. వంకాయ ముక్క వేడిగా ఉంది ఫ్రెండ్స్. అబ్బా, ఒక దెబ్బకి అన్నీ మనకి వచ్చేస్తాయి, ప్రోటీన్స్, కాల్షియం, మినరల్. ఇలా చేసుకొని తినండి. వేడి వేడి తింటే మజా. టేస్ట్ మాత్రం పడేది ఫ్రెండ్స్. పాలు కూడా బాగా ఉడికింది. ఇలా చేసుకుని తినండి ఫ్రెండ్స్, దెబ్బగా ఆరోగ్యం సెట్ అవుతుంది. వేడి వేడి మీద తినాలి, గట్టిగా గట్టిగా.